హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. సో ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం అంటే మన మిరాయ్ అన్నమాట. సో మన తేజ సజ్జది కొత్త మూవీ వస్తున్నది. సో ఇది కూడా ఒక పెద్ద బిగ్ స్కేల్ మూవీ అనాలి. లైక్ లాస్ట్ టైం వచ్చింది తేజ సజ్జది, మన హనుమాన్ మూవీ వచ్చింది. అసలు అది హిట్ అయింది, జనాలకు కూడా మస్తు నచ్చింది. అంటే లైక్ ఆ బడ్జెట్ లో ఆ గ్రాఫిక్స్ అవి ప్రశాంత్ వర్మ స్పెషల్ అయినా అంటే అంత తక్కువ బడ్జెట్ లో ఆ విఎఫ్ఎక్స్ ఆ లెవెల్ అంతా బాగా వచ్చింది. లైక్ వర్కౌట్ అయింది అనమాట. అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడలేదు, అంటే లైక్ వాడేది వాడలేరు అనుకోండి, బట్ బాగుండదు. అదే మరి ఏమంటాం అప్ స్కేల్ కాకుండా ఒక మీడియం లెవెల్ లో వాడినారు అండ్ అది అయితే జస్టిఫై అయింది అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకోటి కూడా కొంచెం అటువంటి టైప్ ఆఫ్ మూవీ అనుకోండి. సో ఇంకోటి అయితే వస్తున్నది, సూపర్ హీరో కాదు, కాకపోతే కొంచెం అట్లాంటిది. అంటే లైక్ సూపర్ హీరో అంటే ఏదో పవర్స్ ఉన్నాయి, అవన్నీ అయితే ఉన్నాయి మనకి. సో ఆ దాంట్లో నుంచి ఇంకో మూవీ అయితే వస్తున్నది. దీనికి డైరెక్టర్ వచ్చేసి మన కార్తిక్ ఘట్టమనేని. సో మీకు తెలుసు మన కార్తికేయ 2. సో అవన్నీ పెద్ద సినిమాలు అంటే లైక్ ఉన్నాయి బాగానే. ఈగల్ ఫ్లాప్ అయింది, దాని తర్వాత ఇప్పుడైతే మిరాయి వస్తుంది. సో ఇప్పుడైతే మరి చూద్దాం అసలు ఇది ఎట్లుందో. అండ్ దీంట్లో మంచి మనోజ్ కూడా ఉన్నాడు అనమాట. అదొక అంటే లైక్ స్వాడ్, బ్లాక్ స్వాడ్ పట్టుకొని ఉండే. సో ఇదైతే 12th September కంట. నేను అంత జల్దీ అంటే లైక్ ఏం లేదు, న్యూస్ లేదు, ఏం లేదు, సడన్ గా రిలీజ్ చేసినారు. ఇప్పుడు అదే పెట్టారు. సో ఇప్పుడైతే మనకి ట్రైలర్ వచ్చింది, చూద్దాం అసలు. ఇది కూడా అఫ్ కోర్స్ అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది. పాన్ ఇండియా అయింది, పాన్ వరల్డ్ అవుతుంది ఇది కూడా. లెట్స్ సీ, మనం అయితే చూద్దాం అసలు ఏమున్నది. అండ్ తేజ సజ్జ మళ్ళీ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నాం చూద్దాం, మనం చూసి కొంచెం మాట్లాడదాం. ఇప్పుడైతే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ. ఓకే, ఈ ప్రమాదం ప్రతి చేరబోతోంది. ఓకే, దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? ఏంది ఏమైంది? నక్షత్రం అసలు ఏంటి పవర్ ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నన్ను చూడని లోకం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. ఓకే, శ్రీరామ్ రిఫరెన్స్ అంటే అహం రణసిద్ధం చైత్రయ. ఏమైంది సార్? ఇదే భవిష్యత్తు. ఎక్స్పీరియన్స్ ఇదే మిరాయ్. ఆపుతున్నాడా? ఓకే, ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఎవరు? శ్రీరాముడా? ఓకే, వాట్ ఇస్ దిస్? రాముడు క్యామియో ఉంది. ఎవరి క్యామియో? ధర్మ ప్రొడక్షన్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చేస్తున్నారు.
మ్యూజిక్ చూడండి అసలు నాకైతే ప్రామిసింగ్ అనిపిస్తుంది మూవీ. ఏమో నాకైతే అంత అనిపించలేదు. అంటే ఒక్కొక్కలే ఒపీనియన్ ఒక్కొక్కలే అనుకోండి. అంటే నేను ఈ లెవెల్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే స్టార్టింగ్ నుండి లేపినారు కాదండి, కానీ నాకు ట్రైలర్ అంటే అవుట్పుట్ మంచిగా ఉంది అంటున్నాం. నాకు మంచిగా ఉందని అనిపిస్తుంది. నాకైతే అవుట్పుట్ కొంచెం ఇంకా అంటే ఏదో కొంచెం తక్కువ ఉన్న బడ్జెట్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ట్రైలర్ మొత్తం చూస్తుంటే. అంటే ఉన్నది అఫ్ కోర్స్ చేసినారు, మంచిగా చేసినారు, కానీ ఏదో కొంచెం నాకు లో బడ్జెట్ మూవీ అన్న ఫీలింగ్ అయితే ఉన్నది గైస్. అదైతే నేను చెప్తున్నా. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే చెప్పండి. నాకైతే విఎఫ్ఎక్స్ అవన్నీ అయితే ప్రాపరే అనిపించినాయి. ప్రొడక్షన్ కూడా బాగానే ఉండే. ఏమో నాకు అంటే కొన్ని దాంట్లో లైక్ అది నాకు అంత అనిపించాలి, ఆ ఫీల్ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళా సూపర్ హీరో, లైక్ ఇది ఇప్పుడు సూపర్ హీరోనే ఆఫ్ కోర్స్. ఇక ప్లస్ ఒకటి ఏంటంటే స్టోరీ ప్రామిసింగ్ ఉండాలి గైస్. అంటే జనాలు రిలేటబుల్ బాగానే ఉన్నారు, అంటే రిలేటబుల్ కాకపోయినా అంటే నమ్మాలి కదా కొంచెం. ఇప్పుడు 9 బుక్స్ మీద స్టోరీ ఆ బేస్ అంతా బాగున్నది. సో బాగా స్టోరీ రాయొచ్చు. ఇప్పుడు అది కొంచెం నమ్మి ఏమంటాము లైక్ అదే బిలీవబుల్ ఉంటే మూవీ స్టోరీ మనం మంచిగా హిట్ అవుతుంది సినిమా. హిట్ ఇన్ సెన్స్ నడుస్తుంది అంటే నడుస్తుంది అని కాదు, కానీ నేను ఏమంటున్నా అంటే మంచిగా ఉంటుంది అంతే. సో బిలీవబుల్ ఉంటే కొంచెం సినిమా బాగుంటది. ప్లస్ ఏంటంటే నాకు ఏదో తక్కువ అనిపిస్తుంది, నాకు ఏందో తెలియదు కానీ ఏదో తక్కువ అనిపిస్తుంది. నాకు ట్రైలర్ కంటే ముందు అనిపిస్తుండే, కానీ ట్రైలర్ తర్వాత నాకు ప్రామిసింగ్ అనిపించింది. అంటే ఇంకోటి ఏమైపోయింది అంటే సేమ్ మళ్ళీ హనుమాన్ కైండ్ ఆఫ్ స్టోరీ చెప్పాలంటే, అంటే లైక్ లాస్ట్ కి రాముడు రిఫరెన్స్, ఆ సేమ్ దాంట్లో కూడా హనుమాన్ రిఫరెన్స్, లాస్ట్ కి హనుమాన్ వస్తాడు అని చెప్పి. అది అంటే సినిమా జనాలు కూడా అదే హైప్ అయిపోతారు అనుకోండి, కానీ అది కాకుండా మళ్ళీ ఏమో నాకైతే కార్తికేయ 2 నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా దేవుడిని రిఫరెన్స్ అన్న ఏదన్నా ఇట్లా పెట్టంగానే జనాలు తప్పులేదు, యూజ్ చేసుకోండి కానీ రుద్దకండి అంతే. అంటే మీకు ఇక్కడ అవసరం ఉందా అంటే సరే పెట్టండి, రీజన్ ఉన్నది ఏదో రాముడు ఎందుకు వస్తాడు అని ఏదైనా రీజన్ ఉంటే పెట్టండి, తప్పులేదు. కానీ అఫ్ కోర్స్ రీజన్ ఉంటది, రావాలి కదా అంటే రీజన్ కూడా ఉంటది అనుకోండి. లైక్ ఇప్పుడు హనుమాన్ లో ఎండింగ్ కి వచ్చిండు, హనుమంతుడు వస్తే అప్పుడు ఇట్లా ఫీల్ వచ్చింది, అరే హనుమంతుడు వచ్చిండని ఇంకా మోటివేషన్ టైప్ అట్లా బాగుండే. సో రీజన్ ఉండి వస్తే బాగుంటుంది. అసలు ఏందో జల్దీ సినిమా ఇంకా 12th కే అంట, నెక్స్ట్ 2 weeks లో రిలీజ్ అయిపోతుంది సినిమా. ఏమో చూద్దాం. నాకైతే మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. పెద్ద క్యారెక్టర్ చాలా మొన్ననే RRR సినిమాకి వేసి, మొన్ననే ఎప్పుడు 3 years అవుతుంది అందుకే 3.5. సో లెట్స్ సీ, చూద్దాం మనం అయితే ఇంకా మూవీ ఎట్లుంటుందో. నాకు తెలిసి నాకైతే మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద చెప్పండి. సో మీరు ఈ రియాక్షన్ అనే చూడండి, నాకు నచ్చలేదు మరి. అట్లా మీ ఒపీనియన్ కూడా ఏందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ మిరాయ్. సో మీకు ఎట్లా అనిపిందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనిపిస్తున్న లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ వీడియో అయితే బాయ్.